అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నైట్ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశానండి, దాన్ని రివ్యూ చేస్తున్నాను. ఏంటంటే నామినేషన్తో స్టార్ట్ అయింది కదా. శ్రీజ వచ్చేసి మన తనుజ గారిని నామినేట్ చేశారు. ఏవేవో పాయింట్స్ చెప్పారు, కానీ తను అంత మంచిగా ఫుడ్ చేస్తుంది. మరి ఎవరికైనా విసుగు వస్తుంది కదండి, ఒక్కడే వచ్చి అడిగింది అడిగితే ఎవరికైనా విసుగు వస్తుంది. తను అదే చెప్పింది. మళ్ళీ హరీష్ గారు లేచి చాలా మాటలు అన్నారు ఆమె బిహేవియర్ గురించి. అన్నపూర్ణాదేవి లెక్క కాదు నువ్వు అని అన్నారు. ఎవరైనా అట్లా అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది అండి. హరీష్ గారి క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు మనకు తెలుస్తుంది. అంటే క్యారెక్టర్ కాదండి, బిహేవియర్ ఏంటో. స్టార్టింగ్లోనేమో ఏడ్చుకుంటూ వాళ్ళకి అన్నం పెడతలేరు, అది ఇదని మంచం లెక్క ఉండడానికి ట్రై చేసిండు. ఇప్పుడు అతని బిహేవియర్ ఏంటో అందరికీ తెలుస్తుంది. తనుజ గారిని అట్లా అన్నాడు, భరణి గారితో కూడా పడ్డాడు. ఫస్ట్ 2 days ఎవరైనా యాక్టింగ్ చేయగలుగుతారు బిగ్ బాస్లో, కానీ నిజ స్వరూపం అనేది బయటపడేసిందండి. తర్వాత నామినేషన్ వచ్చేసి మధ్యలో రీతు గారు కూడా లేచి కొంచెం ఓవర్ యాక్షన్ చేసిండు. ఫస్ట్ ఏమో తనుజ గారు సారీ చెప్తే సరే నేను అర్థం చేసుకున్నా అనేసి, మళ్ళీ నామినేషన్ జరిగేటప్పుడు నీ సారీ నాకు వద్దు, నేను తీసుకోలేను నీ సారీ అని డబల్ 2 మాటలు మాట్లాడారు రీతు గారు అని నాకు అనిపించింది. బిగ్ బాస్ హౌస్లో ఏంటిదంటే ఒకరిని టార్గెట్ చేస్తే మొత్తం అందరు కలిసి వాళ్ళనే టార్గెట్ చేస్తారు. వీళ్ళు అన్నారు కదా నేను కూడా వాళ్ళని అంటే నా మీదకి రాదు, నన్ను ఎవరు నామినేట్ చేయరని నామినేట్ చేశారు. ఇప్పుడు శ్రీజ గారు, హరీష్ గారు అలా అనేసరికి రీతు గారు కూడా ప్లేట్ ఫిరాయించాలి అనిపించింది నాకైతే. తర్వాత తనుజ గారు ఫీల్ అయిపోయి చాలా బాగా ఏడ్చారు. నన్ను నా బిహేవియర్ గురించి చాలా మాట్లాడాలనేసి. ఎవరైనా ఫీల్ అవుతారు కదా అండి ఆడపిల్ల అన్ని మాటలు అంటే. తర్వాత ఇక బిగ్ బాస్ వచ్చేసి నామినేషన్ ఉన్న వాళ్ళందరూ పేరు చెప్పారు. ఇక తర్వాత స్టార్ట్ అయిందండి. సంజన గారు ఒక్క కాడ ఉన్నారు కదా, గుడ్డు తీసుకుపోయి దాచిపెట్టిలో ఏం చేసిందో ఇక దాని గురించి పెద్ద గొడవ అయింది. అయినా కూడా ఆమె అంత కామ్ ఉన్నారు. అక్కడ చేసేది నెగిటివ్ అయినా కూడా కొంచెం కంటెంట్ ఇస్తున్నారు. కొంతమంది అయితే ఎంత కూడా ఇస్తలేరని నాకు అనిపించింది. బిగ్ బాస్ అయితే ఆమెను ఉంచుతారని అనిపిస్తుంది. ఇక ఆ విషయంలోనైతే మన హరీష్ గారు బాగా ఓవర్ చేసిళ్ళు, ధరణి గారు కూడా బాగా ఓవర్ చేసిళ్ళు అని నాకు తెలిసి. సృష్టి గారు కూడా తిట్టిళ్ళు. సృష్టి గారు ఎప్పుడు మాట్లాడని వాళ్ళు కూడా మాట్లాడిళ్ళు అనిపించింది నాకు. పాపం ఇలా బగర అయిపోయింది. మళ్ళీ రాము గారే మన ఈయన మర్యాద మనోహర్ గారు అయితే పాపం రాము గారిని సింపతి గేమ్ ఆడుతున్నాను అది ఇది అని బాగానే మాటలు అన్నారు. అతనితో మాట్లాడొద్దన్నారు. నాకేమనిపిస్తుంది అంటే మనోహర్ గారు ఈ బాగా ఓవర్ చేస్తున్నా అనిపిస్తుంది. మొత్తం ఓనర్స్ని అతనే లీడర్ లెక్క చేస్తున్నా అనిపిస్తుంది. అది వాళ్ళకు కూడా అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా అనుకుంటారు అతను చేసే బిహేవియర్ అలా ఉంది. సో ఇందులో వచ్చేసి హైలైట్ అంటే సంజన గారేనండి. ఆమె నెగిటివ్ చేసినా కానీ కొంచెం హైలైట్ అవుతున్నారు. సో ఆమెనైతే ఎలిమినేట్ చేయాలనిపిస్తుంది. ఈ వారం ఆశ గారు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి రివ్యూ అండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.